వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం 9th డేకి వచ్చేసాం. 100 డేస్ ప్లాన్లో భాగంగా 9వ రోజుకి వచ్చేసామండి. మరి 9వ రోజు అంటే కొత్త టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో మరి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలోనే వన్ ఆఫ్ ది పార్ట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ వచ్చేసాం. రీజనింగ్లోకి వచ్చేసరికి మనం సిరీస్లోకి వచ్చేసామండి. సో అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో 9th చాప్టర్ అయినటువంటి స్పేస్ విజువలైజేషన్కి వచ్చేసాం. ఇంగ్లీష్లో ఒక గ్రామర్ పార్ట్ నౌను, అదేవిధంగా ప్యాసేజ్ తీసుకున్నాం. అదేవిధంగా జీకేకి సోలార్ సిస్టంలో 3rd వర్క్ షీట్కి వచ్చేసాం. సో మరి అలా చూసుకుంటూ మనం ఆన్సర్ చేద్దామండి. ఒకసారి 9th డే చూసేద్దాం. మరి మ్యాథ్స్కి వచ్చేసరికి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్సు, అదేవిధంగా సెకండ్ వన్కి వచ్చేసరికి మనం మెంటల్ ఎబిలిటీలో స్పేస్ విజువలైజేషన్, నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇంగ్లీష్కి వచ్చేసరికి నౌన్ అండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేసరికి నెంబర్ సిరీస్కి వచ్చామండి. సో నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే జీకేకి వచ్చేసరికి సోలార్ సిస్టమ్. ఇలా 5 సబ్జెక్ట్స్ 5 10 50 క్వశ్చన్స్ అండి. సో 50 క్వశ్చన్స్ ఇంటూ 100, సో 5000 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. సో మరి ఫస్ట్గా మనం మన సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ చెప్పేశాక మిగతావి డిస్కస్ చేద్దాం. మరి మన సబ్జెక్ట్స్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం, పూర్తి స్థాయి రికార్డెడ్ వీడియోస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకుంటారు. మరి ఇక్కడ చూద్దామండి. సో మరి మన యాప్లో ప్రతిరోజు కూడాను ఈ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్ షీట్స్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ నేను యాక్చువల్గా 100 రోజులకి 100 వీడియోస్ అనుకున్నానండి. కానీ 100 రోజులకి 300 వీడియోస్ వస్తున్నాయి. అది ఇంకా నేను మ్యాథ్స్ విషయంలో మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 3 కలిపి ఒక వీడియోకి ఇస్తున్నాను. లేకపోతే ఇంకా అవి మనకి ఇంకెక్కువ వస్తాయి. అర్థమైందా? సో ఇంగ్లీష్ వేరేకి ఇస్తున్నాము, జీకే వేరేకి ఇస్తున్నాం. టోటల్గా మనకి 300 వీడియోస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి. ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్సే. సో ఫుల్ సిలబస్ అంతా కూడా మీకు క్రింద మళ్ళీ యాప్లో ఉంటుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జీకే, ఇంగ్లీషు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుని వాటితో మనం ఫేమ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్, టెస్ట్ సిరీస్లు అన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే, సో మరి చూద్దాం. సో మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఎందుకు సార్ దీన్ని వేరేగా తీసుకున్నారు? దీన్ని వేరేగా తీసుకోవడానికి మరొక ఉద్దేశం ఏమీ లేదండి. సో మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ సిలబస్లో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది, సపరేట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. సార్ మరి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఏమీ లేదు నాన్న. చాలా ఈజీ టాపిక్, మంచి క్వశ్చన్స్ వచ్చే టాపిక్, మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి టాపిక్. 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. సో మీరు 1 to 100 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ బాగా కంఠస్థ పెట్టండి. తర్వాత అంతకంటే ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పుడు అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయా కాదని ఎలా చెక్ చేయాలో నేర్చుకోండి. ఆ తర్వాత మీకు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో నేర్చుకోండి. అదేవిధంగా చిన్నది ఎవరు, పెద్దది ఎవరు, ఒక సంఖ్య నుండి ఇంకొక సంఖ్య మధ్యలో ఎన్ని ఉంటాయి, అదేవిధంగా మరి 2 అనేది ఈవెన్ అవుతుందా, ఆడ్ అవుతుందా, ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అదేందా? తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇవి వస్తే చాలు. ఓన్లీ ఆ కాన్సెప్ట్ వస్తే చాలు, ప్రైమ్ నెంబర్స్లో ఏదైనా సాల్వ్ చేసేయచ్చు. చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలండి. ఇక్కడ తెలుగులో కూడా రాస్తాను. తెలుగు మీడియం కూడా ఇద్దాం అనుకుంటున్నాం కానీ టైప్ చేయడం ఇబ్బంది అయ్యి ఇవ్వలేకపోతున్నాం, క్షమించాలి అందరూ. ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు అంటామన్నమాట. సో ఫస్ట్గా ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ అండ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్. చూడండి, సమ్ అడిగాడు. ఎవరెవరికి సమ్ అడిగాడు? స్మాలెస్ట్ ఈవెన్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్కి. అంటే ప్రైమ్ నెంబర్స్లో చిన్న ఈవెన్ ప్రైమ్ నెంబర్కి, చిన్న ఆడ్ ప్రైమ్ నెంబర్కి మధ్య సమ్ ఏమిటి? సమ్ అంటే కలపాలి, మొత్తం ఏమిటి అని అడిగాడు. ఎవరికమ్మా? చిన్న బేసి ప్రధాన సంఖ్యకు చిన్న సరి ప్రధాన సంఖ్యను రెండింటిని కలపండి అన్నాడు. కలుపుదాం ఒకసారి. సో ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ రాస్తాను చూడండి. 2
3 5 7 అవి రాస్తే చాలు మనకు చిన్న ప్రధాన సంఖ్యలు ఏంటో తెలిపోదు. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 2. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 3. చూడండి, ఇది సరి ప్రధాన సంఖ్య, చిన్న సరి ప్రధాన సంఖ్య, ఇది చిన్న ఓకేనా బేస్ ప్రధాన సంఖ్య. రెండు కలిపేయండి, 2 + 3 5. 2 + 3 5. 5 మళ్ళీ ఎవరు వచ్చారు? ప్రైమ్ నెంబరే వచ్చింది. ఎవరు వచ్చారమ్మా? ప్రైమ్ నెంబర్ వచ్చింది, అంటే ప్రధాన సంఖ్యనే వచ్చింది. ఇక చూడండి ఏమంటున్నాడు, కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య అవుతుందా? కాదు కదా. ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అవుతుందా? కాదు కదా. 6 5 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. నన్ ఆఫ్ దీస్ అనేది వదిలేద్దాం, నన్ ఆఫ్ దీస్ అనేది వదిలేస్తాం అనమాట. సో మరి దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లియరా ఇది? సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చేద్దామండి. ఎస్, ఇటు తీసుకుందాం క్వశ్చన్ అంతటా కూడాను. చూడండి ఒకసారి సెకండ్ క్వశ్చన్ ఎలా ఇచ్చారో. సెకండ్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనం వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 25 అన్నాడు. అంటే 25 లోపు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ని కలిపినట్లయితే ఏమొస్తుంది ఆన్సరు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 25? 25 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అన్నీ కలిపినట్లయితే వాటి మొత్తం ఎంత? ఓకేనా. సో 25 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. 2 ఓకేనా, 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 నాన్న. ఇవే కదా 25 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 10 10 మీరు సపరేట్ చేసుకోండి. చూడండి ఎలా సపరేట్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 30 కదా. ఎవరు 13ని 17 యాడ్ చేస్తే, 11ని 19 యాడ్ చేస్తే మరొక 30, 7ని 23ని యాడ్ చేస్తే ఇది ఒక 30. ఓకేనా. ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే ఇది ఒక 10. టోటల్గా ఎంత అవుతుంది? 30 + 30 60, 60 + 30 90, 90 + 10 100 అవుతుంది. సో 100 ఈజ్ ద ప్రైమ్, 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయిందా ఆన్సర్? ఎస్. అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని ఉంటాయో కంటస్థ పెట్టాలి. 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 100 ఈజ్ 25. ఆ 25 గ్యారెంటీగా కంటస్థ పెట్టాలి మీరు. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 999. ఓకేనా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం సార్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అంటాడు. ఓకేనా. సో ఎవరిని? 999. సో 9,99,999 మనం రాయాలి. చెరిపేస్తాను అది నాకు, ఎందుకంటే ఆ ప్లేస్ యూజ్ చేసుకుంటాను నేను. ఓకే. సో చూడండి ఎలా రాస్తున్నాము. ఎస్. సో మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో డివిజన్ మెథడు, ఇంకొకటేమో ఫ్యాక్టరీ మెథడు. ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని యూజ్ చేసుకుందాం. సో నేను ఫ్యాక్టరీ మెథడ్ని యూజ్ చేస్తాను. చూడండి, మనకి 6 9s ఇచ్చాడండి. ఈ 6 9s అంటే మనకి 9 టేబుల్లో పోతున్నది కదా. అది 9 టేబుల్లో ఇలా 6 11 జార్గా రాయొచ్చా? దీన్ని ఎలా రాయొచ్చండి? 3 3 జార్. ఇవ్వండి, ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడితో వదిలేయండి నాన్న. సో ఇది మనకి చూసుకుంటే 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 టేబుల్లో ఓకేనా. 11 1 జార్ 11. ఈ నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే సరిపోదు కాబట్టి 2 నెంబర్స్ తీసేసుకుందాం. 11 పెట్టి 0 పెట్టేసుకుంటే 11 1 జార్ 11, మరలా 1 జారు 1 జారు. చూసుకోండి ఎలా తీసుకున్నాను. ఇది 11 10,000 1 టైమ్స్, 11 10,000 1 టైమ్స్. ఇది ఇంకా క్యాన్సిల్ అవుతుంది నాన్న. ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో ఎవరు కామన్గా ఉన్నారు? నీకు ఏ టేబుల్తో వస్తుందో తెలియదు అనుకో. ఇక్కడ అన్నిట్లో ఎవరు కామన్గా ఉన్నారు? చూడండి, 3లు కంప్లీట్ అయ్యాయి, 7లు ఉన్నాయి మన దగ్గర. అన్నిట్లో 7 ఉంది అంటే ఇది ఖచ్చితంగా 7 టేబుల్లో వస్తుంది. అది గుర్తుంచుకో, అది ఖచ్చితంగా 7 టేబుల్లో వస్తుంది. 7 1 జార్ 7, 10లో 7 అయిపోయింది, 3 మిగిలింది, 31 అయింది. 7 4 జార్ 28, 31లో 28 పోయింది అంటే మరలా ఎవరు మిగిలారు? 3 మిగులుతుంది. 21 పోయింది కదా, 3 మిగులుతుంది. నెక్స్ట్ సో 7 4 జార్ 28 ఓకేనా. 7 4 జార్ 28 వదిలే, ఇంకెంత మిగిలి 28 పోతే 2 మిగులుతుంది. 7 3 జార్ 21. అర్థమైందా? సో 7 టేబుల్లో ఈ విధంగా క్యాన్సిల్ అవుతుంది అది. మరి 7 టేబుల్లో క్యాన్సిల్ అయిపోయింది కదా ఇక్కడ.
అవునా కదా? సో చూడండి 3 ఉంది, 7 ఉంది, అన్నిట్లో 7 ఉంది, 11 కూడా ఉంది, అది కూడా అయిపోయింది. మరి మనకి ఇంకా మిగిలినవి ఎవరు? 11, 13, అది మీన్ 13, 37 మిగిలాయి. 13, 37 అంటే 13 టేబుల్లో వస్తుందేమో ఒకసారి చెక్ చేద్దాం 13 టేబుల్లో. చూడండి 13 1 జార్ 13, ఇంకా 1 మిగిలింది, అగైన్ 13 1 జార్ 13, ఇంకా 1 మిగిలింది, 13 1 జార్ 13 అంటే 111 వస్తుంది. 111 వస్తుంది అంటే అది 3 టేబుల్లో పోద్ది. యాక్చువల్గా ఇందాకే పోతుందండి, ఇవన్నీ కలిపితే 3 టేబుల్లో పోయే నెంబర్ వచ్చిందబ్బా, మనం చూసుకోలేదు. చూడండి 3 టేబుల్ ఎక్కడ పోతుంది? 337 జారు. సో ఇది 11, ఇది ఒక 13, ఇది ఒక 3, ఇది 37. ఇప్పుడు చూడండి 3లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 1 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 క్యూబ్. 3 తర్వాత వచ్చే నెంబర్ ఎవరు? 7 ఉంది ఇక్కడ, 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 37. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 3 cube into 7 into 3 cube into 7 into 11 into 13 into 37 is the correct answer. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? ఎస్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం కొద్ది పెద్ద నెంబర్స్ తీసుకున్నానమ్మా నేను. సో మీరు చిన్న చిన్న నెంబర్స్ వేస్తాడు, అవి రెండో వర్క్ షీట్ నుంచి తీసుకుందాలండి. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? ఇచ్చిన వాటిలో ప్రైమ్ నెంబర్ ఎవరు? ప్రధాన సంఖ్య ఎవరు? చూడండి అన్నీ కూడా 80 నుంచి 90 మధ్యలో ఇచ్చినవి. 80 నుంచి 90 మధ్యలో ఇచ్చినటువంటి ప్రైమ్ నెంబర్లో ప్రైమ్ నెంబర్స్ ఎవరుంటారు? 83, 89 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. అదేందా? 83, 89 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఎవరు అవుతారు? 83. ఓకేనా? ప్రైమ్ నెంబర్ చిన్న కోడ్ ఉంటుంది, డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అని చెప్పేసి, అది గుర్తుంచుకుంటే చాలు మీరు. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్? ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని పెయిర్స్ ఉంటాయి? ఎన్ని జతలా? ఓకేనా? ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100. 1 to 100 మధ్యలో 8 పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటమ్మా? 8 పెయిర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయినా? 8 పెయిర్స్ ఉంటాయి. అవి కూడా మీకు చెప్పేస్తాను ఒకసారి ఇక్కడ నేను, ఆ 8 పెయిర్స్ ఏంటో చూడండి, ఇక్కడ రాస్తాను. సో 8 పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అనేవి మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో కామెంట్ చేయండి. ఎస్, ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ అంటే చూడండి 2 3 5 7 కదా. సో ఇందులో 2 3 5 అనేది ఒక ట్విన్ ప్రైము, ఇవ్వండి 5 7 అనేది మరొక ట్విన్ ప్రైము. నెక్స్ట్ 11 13 17 19 కదా. చూడండి ఒకసారి ఇక్కడ, ఇదిగో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది పెయిర్ అండ్ అనదర్ పెయిర్. నెక్స్ట్ 23 29, నెక్స్ట్ 31 37. చూడండి ఇదిగోండి ఈ 2 కూడా ఒక పెయిర్ ట్విన్ ప్రైమ్స్. 39 37 41 43. ఇదిగోండి ఇక్కడ ఒక పెయిర్ ఉంది, మధ్య డిఫరెన్స్ 2. అంటే మధ్య డిఫరెన్స్ 2 వచ్చిందంటే ఒక నెంబర్ మధ్యలో ఉండదు, అంతే సింపుల్గా. 47 53 59. నెక్స్ట్ ఎవరు? 61 ఉంది, 61 59 ప్రైమ్ నెంబర్స్. 61 67. నెక్స్ట్ 71 73 మరొక పెయిర్ అనమాట. నెక్స్ట్ ఎవరు వస్తారు? 79 83 89 97. ఇందులో ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి పెయిర్స్? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయన్నమాట. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 8 అనమాట. ఓకేనా? సో క్లియర్గా ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు చూడండి, ద యావరేజ్ అంటే సరాసరి, రమారమి, సగటు అంటారు తెలుగులో. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. మనకున్నటువంటి ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఏంటమ్మా? ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి అంటే ఏం చేయాలి? అవన్నీ యాడ్ చేసి బై 9 చేయాలి. ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసి బై 9 చేయాలి. ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23. ఇవ్వండి ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ బై 9. మనం ఇందాక యాడ్ చేసాం, ఎందుకంటే 25 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసాం. ఎక్కడ? సెకండ్ క్వశ్చన్లో. ఎంత వచ్చిందిరా నాన్న? 100 వచ్చింది, అవునా కాదా? 100/9. 9 టేబుల్ 100. 9 11 జార్ 99.
99 అయిపోతే ఇంకెంత మిగులుతుంది 1 మిగులుతుంది సో 1/9 11 and 1/9 సో దట్ ఈజ్ ఎట్ సి వెరీ క్లియర్ ఎస్ సెవెంత్ వన్ చూద్దాం వాట్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ది నెంబర్స్ ఇక్కడ చూడండి కొన్ని నెంబర్స్ తీసుకొని ఇవి ఏమవుతాయి అని చెప్పేసి మనకి స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటాడు అర్థమైందా ఇక్కడ ఏమి ఇచ్చాడు 17 19 23 ఇచ్చాడు ఓకేనా 17 19 23 ఇచ్చేసి ఇవి ఏమవుతాయి అని చెప్పేసి అడిగాడు చూడండి అవన్నీ ఈవెన్ నెంబర్సా ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా ఉండాలి 2 4 6 8 0 అనేవి చివరి ఉండాలి 17 ఏమో ఆడ్ నెంబరు 19 ఆడ్ నెంబరే 23 కూడా ఆడ్ నెంబరే అంటే అన్నీ కూడా బేస్ సంఖ్యలో అన్నీ సరి సంఖ్యలే అని అన్నాడు ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎస్ 17 ప్రైమ్ నెంబరే 19 ప్రైమ్ నెంబరే 23 కూడా ప్రైమ్ నెంబరే చూద్దాం ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆల్ ఆర్ డివిజిబుల్ బై 17 నో అన్నీ 17 టేబుల్లో వస్తాయి ఇది ఒక్కటే వస్తుంది ఎవరు 17 ఒకటే 17 టేబుల్లో వస్తుంది మిగతావేవి కూడా రావు ఆల్ ఆర్ లెస్ దెన్ 20 లోపు ఉన్నాయి ఎన్నో లేదు 23 అనేది 20 దాటి ఉంది కాబట్టి మన ఆన్సర్ బి అవుతుంది అనమాట ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎస్ చూడండి ఒకసారి ద డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేయాలి ఎవరినంట ద స్మాలెస్ట్ and the largest prime numbers between 20 and 40 20కి 40కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో చిన్నదానికి పెద్దదానికి మధ్య డిఫరెన్స్ అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్కి ఈవెన్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి 20 నుంచి స్టార్ట్ అయ్యే ప్రైమ్ నెంబర్స్ ఎవరు 23 29 31 37 మనకు 40 లోపు అన్నాడు కదా అంతే 37 లాస్ట్ మరి వీటి మధ్య డిఫరెన్స్ ఇందులో పెద్దది ఎవరు 37 చిన్నది ఎవరు 23 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ భేదము అంటారు తెలుగులో 4 ఇది 1 1 4 14 వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి చూసుకోవాలి జాగ్రత్తగా ఏమన్నాడు 20కి 40కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు ఓకేనా 9th క్వశ్చన్ చూసేద్దామా ఓకే ఎస్ ఈజీ క్వశ్చన్స్ అమ్మా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు ఎస్ 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 0కి ప్రైమ్ నెంబర్స్కి సంబంధం లేదు గుర్తుంచుకోండి 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు కాంపోజిట్ నెంబరు కాదు 3 అనేది స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అర్థమైందా స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ సో చిన్న ప్రధాన సంఖ్య ఎవరు సార్ అంటే 2 దీన్నే మనం సరి ప్రధాన సంఖ్య ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తూ ఉంటాం ఏమంటామమ్మా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ని అంటే మొదటి 10 సంఖ్యలను ప్రధాన సంఖ్యలను ఏంటమ్మా మొదటి 10 ప్రధాన సంఖ్యలను ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయగా వచ్చేటువంటి ఆ సమ్లో ఓకేనా యూనిట్ డిజిట్ ఎవరు యూనిట్ అంటే ఎవరు వన్స్ ప్లేస్లో వచ్చేటువంటి డిజిట్ ఎవరు అని చెప్పేసి అడిగాడు మరి ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఎవరు 2 3 5 7 11 13 17 19 23 29 ఇవే కదా వీటన్నిటిని కూడా మనం ఇంటూ చేస్తంట ఇవన్నీ ఇంటూ చేస్తే మన వల్ల అవుతుందా ఇప్పుడు అవ్వదు ఇవన్నీ ఇంటూ చేస్తే వచ్చే రిజల్ట్లో చివరి ఎవరు వస్తారు ఒకట్ల స్థానంలో ఎవరు వస్తారు యూనిట్స్ డిజిట్లో ఎవరు వస్తారని అడిగాడండి చూడండి ఎప్పుడైనా సరే మనం ఇలా ఇంటూ చేసుకుంటప్పుడు 2 5s are 10 వచ్చింది ముందు ఇంటూ చేస్తాను నేను 5తో ఏదైనా ఈవెన్ నెంబర్ని ఇంటూ చేస్తే చివరి 0 వస్తుంది సో మరి ఈ నెంబర్ అంతా ఏదో ఒక రిజల్ట్ వచ్చింది అనుకోండి దాన్ని 10తో ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందా చివరి 0నే వస్తుంది ఎవరు వస్తారమ్మా 0నే వస్తుంది అనమాట సో మనకి ఏదైనా నెంబర్ని 10తో కానీ 100తో కానీ ఏదైనా 0తో ఎండ్ అయిన నెంబర్తో ఇంటూ చేస్తే దాని ప్రోడక్ట్లో కూడా 0నే వస్తుంది సో ఆన్సర్ విల్ బి 0 ఓకేనా ఇవి మనకి ఫస్ట్ 10 క్వశ్చన్స్ అండి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఎస్ మరి నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేద్దామండి మెంటల్ ఎబిలిటీలో ఎవరిని తీసుకున్నాము స్పేస్ విజువలైజేషన్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకున్నాం ఏంటి సార్ ఈ స్పేస్ విజువలైజేషన్ అంటే ఇప్పటి వరకు కూడా తెలియని వాళ్ళు కూడా తెలిసిపోవచ్చు చూడండి ఒకసారి మనకి ఇది ఒక క్వశ్చన్ ఫిగర్ అనుకుందాం దీంతో ఇక్కడ మనకు 3 పార్ట్స్ ఇచ్చాడు కదా ఈ 3 పార్ట్స్తో ఎవరు ఫామ్ అవుతారు ఇగోండి ఈ 3 ముక్కలు ఉపయోగించి ఇందులో ఎవరు ఫామ్ అయ్యారు ఎవరు ఇక్కడ వీటిని ఉపయోగించి ఫామ్ చేయగలుగుతున్నాం ఈ మూడింటిని కూడా ఉపయోగించి ఎవరిని తయారు చేయగలుగుతున్నామో చూస్తే చాలు
అర్థమైందా? సో దీన్నే స్పేస్ విజువలైజేషన్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్ ఉంది, మిగతా రెండు కూడా ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ సేమ్ ఇలాంటి ట్రయాంగిల్సే ఉండాలి. సో స్పేస్ విజువలైజేషన్లో మీకు గ్యారంటీగా ట్రయాంగిల్స్లో రకాలు ఉంటాయి, రెక్టాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ అంటాము, చతుర్భుజాలు అంటారు, వాటిలో ఒక 6 రకాలు ఉంటాయి. ఆ బొమ్మలు కానీ మీకు తెలిస్తే అయిపోయినట్టే. చూడండి ఇక్కడ ఒకసారి చూద్దాం. సో నేను ఇదిగోండి ఇది ఏమిటిది రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం, ఈ 2 ట్రయాంగిల్స్. ఫస్ట్ వన్నే కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మిగతావేవి కూడా ఈ 3 ఫామ్ అవ్వు. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇది రెక్టాంగిల్ షేప్లో లేదు, దీనికి 4 సైడ్స్ ఉన్నాయి కానీ రెక్టాంగిల్ షేప్లో లేదు, అవునా కదా? దీన్ని వదిలేద్దాం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 3 కూడా ట్రయాంగిల్సే ఇచ్చాడు. ఫస్ట్ 1 ట్రయాంగిల్, సెకండ్ 1 ట్రయాంగిల్, థర్డ్ 1 ట్రయాంగిలే. మనకి ఇచ్చినవి ఎవరెవరు? రెక్టాంగిల్, ట్రయాంగిల్, ట్రయాంగిల్, అలా లేదు. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ రెక్టాంగిల్, ట్రయాంగిల్ యూజ్ చేశారు. బట్ ఇక్కడ ట్రయాంగిల్స్కి అంటే డి ఆప్షన్లో ఉన్న ట్రయాంగిల్స్కి ఫస్ట్ ఆప్షన్లో క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ట్రయాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇవి కొద్ది పెద్దగా ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే చిన్న తిన్నిగా ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతున్నారు? ఏ. సో మన క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చినటువంటి ఈ పార్ట్స్తో ఎవరు ఫామ్ అయ్యారో చూస్తే చాలు మనకి, అంతే. అదే స్పేస్ విజువలైజేషన్. అర్థమైందా? ఈ 3 ఫిగర్స్ ఇందులో ఉన్న వాటిలో ఎవరు ఫామ్ అవుతున్నారు సింపుల్గా పోల్చేయవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుకుంటే 12th 1. ఓకే, ఇక్కడ చూడండి 12th 1లో. సో నాకంటే ముందు తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఎస్, దీన్ని సెమీ సర్కిల్ అంటారు, అర్ధవృత్తం అంటారు. దీన్ని కూడా సెమీ సర్కిల్, ఇది ఒక యారో సింబల్. అంటే 2 సెమీ సర్కిల్స్, ఒక యారో సింబల్ రావాలి. చూడండి అన్ని యారో సింబల్స్ కలిగి ఉన్నట్టున్నాయి, ఇలాంటి సింబల్స్ అన్నీ కలిగి ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చూస్తే సెమీ సర్కిల్ భాగంలో లేనట్టుంది. చూడండి ఈ పార్ట్ సెమీ సర్కిల్ ఏంటి, సగం పార్ట్ ఏంటి, సర్కిల్లో సగం ఏంటి, సర్కిల్లో సగాన్ని సెమీ సర్కిల్ అంటారు. ఇది సర్కిల్ అంటే కూడా అందులో సగం ఉండాలి, కానీ సగం కంటే ఎక్కువగా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది కాదు, ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ చూస్తే సెమీ సర్కిల్ చూడండి ఎలా ఉన్నాయో, తొక్కేసినట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కాదు. ఖచ్చితంగా ఎవరు అవుతున్నారు? ఎస్, లాస్ట్ 1 అవుతుంది. చూడండి ఇదో సెమీ సర్కిల్, ఇటువైపు సెమీ సర్కిల్ ఉంది, ఈ యారో సింబల్తో ఉన్నది ఇక్కడ ఉంది. ఓకేనా? సో బుల్లెట్ షేప్ అనుకోండి పోనీ. సో దిస్ ఈజ్ డి. ఓకేనా? నెక్స్ట్ 1 చూడండి, 3 పార్ట్స్ ఇచ్చాడు. ఈ 3 పార్ట్స్తో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్లో ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో మనం కనిపెట్టాలి. ఎస్, చూద్దాం. చూడండి కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మాల్ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా. ఇలాంటి స్మాల్ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా? ఫస్ట్ ఫిగర్లో ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా? లేదు. చూడండి ట్రయాంగిల్ ఎక్కడా ఫామ్ అవ్వలేదు, వదిలేదు దీన్ని. ఇదిగోండి సెకండ్ పార్ట్లో ఉంది ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ ఉందనుకుందాం, ఇక్కడ ట్రయాంగిల్ ఉందనుకుందాం. ఓకేనా? సో మరొక పార్ట్ పట్టుకుందాం, మరొక పార్ట్ ఎవరు? ఇవ్వండి ఈ పార్ట్ పట్టుకుందాం అన్న. సో ఇలాంటి పార్ట్ ఇక్కడ ఉందా? చూడండి ఇలాంటి పార్ట్ ఎక్కడైనా ఉందా? సో వి షేప్లో వచ్చి, ఓకేనా, ఈ విధంగా వచ్చింది ఎక్కడైనా? ఎస్, వదిలేద్దాం. ఇంకా ఇక్కడ ఉందా? వి షేప్లో వచ్చి, ఇది ట్రయాంగిల్ అనుకుంటే వి షేప్లో వచ్చి ఇక్కడ రాలేదు. ఎస్, ఇక్కడ చూసుకుంటే అయితే మనం ఇదే వి షేప్ని దీనిలా ఊహించుకుంటూ అవుతుందా? కావడం లేదు కదా. ఎస్, చూద్దాం ఇక్కడ అవుతుందా ఏమైనా వి షేపు? చూద్దాం. ఇక్కడ వి షేప్ అనేది కొద్దిగా దీనిలా వచ్చింది. ఎస్, ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు సార్ అంటే ఇదే షేప్ అనేది ఇక్కడ అటు నుంచి ఇటు రాసాడేమో, డ్రా చేశాడు. చూడండి బ్యాక్ సైడ్ పైనుంచి కిందకి వేశాడు. ఓకేనా? ఏం చేశాడు? పైనుంచి కిందకి వేశాడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే. ఎందుకంటే ఎలాంటి షేప్ అనేది మిగతా వాటిలో మనకు కనిపించడం లేదు. సార్ ఇక్కడ వి షేప్ ఉంది కదా అనొచ్చు మీరు. ఇక్కడ వి షేప్ చూడండి, డైరెక్ట్గా వి షేప్ మనకి ఎలా ఇచ్చాడు? ఇలా ఇచ్చి ఈ విధంగా డ్రా చేశాడు, అవునా కాదా? ఈ విధంగా అంటే కొద్దిగా. ఓకేనా? కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా ఎక్స్ట్రాగా సైడ్ వచ్చింది, కాబట్టి ఇది కాదు, బి కాదు. ఇక్కడ అసలు వి షేప్తో వచ్చే ఫిగరే లేదు, కాబట్టి ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతున్నారంటే డి. ఓకేనా? కొద్దిగా అక్కడ పెద్ద ఫిగర్గా ఫామ్ అయిపోయింది ఆ వి షేప్ అనేది, అంతే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14 కానీ మనం చూసుకుంటే, ఓకేనా? ఎస్, 14 మనం చేయాలి ఇప్పుడు. ఒకసారి 16 వరకు పెట్టేసుకుంటే ఈజీ అయిపోద్ది మనకి. 14లో చూడండి 2 స్క్వేర్స్ 2 ట్రయాంగిల్స్ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో చూడండి ఒకసారి. ఫస్ట్ ఫిగరే, మరి ఇంకా అవకాశాలు లేవు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ సింబల్స్ అసలు లేవు, ఇక్కడ అసలు స్క్వేర్ ఇక్కడ కూడా లేవు. అర్థమైందా? స్క్వేర్స్ ఇదిగో, ఇది ఒక 1 స్క్వేరు, ఫస్ట్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్, ఒక ట్రయాంగిల్, ఇంకో ట్రయాంగిల్, అయిపోయింది అంత ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 4 కూడాను ఇక్కడ ఇచ్చినటువంటి 4 కూడా ట్రయాంగిల్స్. 4 ట్రయాంగిల్స్తో ఫామ్ అయ్యేది. ఇక్కడ ఓన్లీ 1 2 3 ట్రయాంగిల్సే ఉన్నాయి, ఇది కాదు, వదిలే. ఓకేనా? ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వదిలేయండి దీన్ని కూడాను. ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో రిమైనింగ్ ఎవరు మిగిలారు?
బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 4 ట్రయాంగిల్స్తో ఎవరు ఫామ్ అవుతున్నారంటే ఇక్కడ చూసుకుంటే చాలు. ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఈ ఈక్వలాటరల్ ట్రయాంగిల్స్లా ఉన్నాయి. ఓకేనా? సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దానన్న. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 16 చూడండి. ఇక్కడ కూడా ఏం చేస్తాం? 3 ట్రయాంగిల్స్నే తీసుకున్నాం. ఈ 3 ట్రయాంగిల్స్తో ఇక్కడ ఎవరు ఫామ్ అవుతున్నారు చూడండి. ఇవి ట్రయాంగిల్స్ షేప్ ఏంటి? కిందది ఈ 2 కూడా ట్రయాంగిల్స్ కాదు, క్వాడ్రిలేటరల్ షేప్. ఇది వదిలేయి. ఇక్కడ 4 అయిపోయాయి, ఇది కూడా వదిలేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1 2 3 4 ఉన్నాయి. కానీ మనం తీసుకున్న పార్ట్స్ ఎన్ని? 3 కాబట్టి ఇది కూడా కాదు. ఎవరు కరెక్ట్ ఆన్సర్? ఎస్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోవచ్చు మనం క్లియర్గాను. ఓకేనా? సో మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా చెక్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఆన్సర్ అనేది ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 17 చూద్దాం. 17 చెక్ చేద్దామమ్మా. ఓకే, 17 చూడండి ఎలా ఇచ్చారో. ట్రయాంగిల్ రెక్టాంగిల్ అంటే 3 భాగాలు, 3 పార్ట్సే తీసుకున్నాం. ఇక్కడ ఉండి ఓన్లీ 2 పార్ట్సే వదిలే. ఇక్కడ అసలు ఓన్లీ 1 పార్ట్ ఎల్ షేపులు ఇచ్చేసాడు, దాన్ని కూడా వదిలేయండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రెక్టాంగిల్, ఒక ట్రయాంగిల్ రెండే ఉన్నాయి, దీన్ని కూడా వదిలేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు? సి. అవునా కదా? ఇదిగోండి, ఇదేమో రెక్టాంగిల్, ఈ ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏం చేసాము? హెక్సాగాన్ అంటారు దీన్ని. హెక్సాగాన్ 6 సైడ్స్ ఉన్నాయి, ఈ 2 కూడా ట్రయాంగిల్స్. మరి హెక్సాగాన్స్ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ అది అబ్జర్వ్ చేసేయండి, చిన్నదా పెద్ద కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిగర్స్ అన్నీ కూడా హెక్సాగాన్ ఎక్కడ చూడండి. ఇక్కడ ఎక్కడైనా హెక్సాగాన్ ఫామ్ అవుతుందా? ఇక్కడ ఫామ్ అయ్యేటట్టుగా ఉంది కానీ మరీ బక్కగా ఉంది. ఓకేనా? సో వదిలే. ఇక్కడ హెక్సాగాన్ ఫామ్ అయ్యే అవకాశం లేదు, వదిలేయండి. ఇక్కడ కూడా హెక్సాగాన్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏనే తీసుకోవాలి మనం. ఎందుకు సార్ అంటే ఇదిగోండి, ఇది హెక్సాగాన్గా ఊహించుకోవాలమ్మా. ఓకేనా? ఇది హెక్సాగాన్గా ఊహించుకొని మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. సో సర్కిల్లో పార్ట్స్ ఇచ్చాడండి. ఈ 3 కంబైన్ చేస్తే మనకు సర్కిల్ ఫామ్ అయిపోద్ది. సర్కిల్లో పార్ట్స్ ఇచ్చాడు, ఈ 3 కంబైన్ చేస్తే సర్కిల్లో ఫామ్ అయిపోద్ది. 3 పార్ట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 పార్ట్స్, ఇది 1 ఇది 2 పార్ట్స్ ఇచ్చాడు. ఇదే మనకు కావాల్సినవి 3 పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూస్తే 1 2 3 తీసుకుంటే 2 సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా సమానంగా ఉన్నాయా? వదిలేయండి అది కూడాను. సో నెక్స్ట్ వన్, ఈ 2 చూద్దాం. ఈ 2 ఇప్పుడు మనకి సమస్య అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూద్దామండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఇగోండి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది సార్ అంటే ఒక 60% మాత్రం వెయిటేజ్ తీసుకుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎక్కువ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకేనా? అండ్ ఇది కూడా ఈ పార్ట్ అయితే సరిపోయిందమ్మా. ఈ పార్ట్ ఈ ఫిగర్లో కూడా సరిపోయింది, ఆ ఫిగర్లో కూడా సరిపోయింది. ఓకేనా? సో ఈ రిమైనింగ్ పార్ట్స్ 2 చూసుకుంటే మనకి ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీని పార్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ దాని పార్ట్ తక్కువగా ఉంది. సో మిగతా 2 కూడా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20కి వెళ్ళిపోదాం. 20 చూడండి. మనకి ఇక్కడ 1 2 3 4 పార్ట్స్తో ఫామ్ చేశాడండి. ఈ 4 పార్ట్స్తో ఫామ్ అయింది ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ అన్నిట్లో ఉందా లేదా? ఈ షేప్ అంటే ఎవరు దీన్ని మనం ఓకేనా దీన్ని ట్రపీజియం అని ఊహించుకోవచ్చు. ఈ షేపు అన్నిట్లో ఉందో లేదు చెక్ చేద్దాం. ఇక్కడ ఉందా? ఇదిగోండి ఇక్కడ ఉందా అనుకోండి. పోనీ ఇక్కడ ఉందా కానీ కొద్దిగా సరి చేసినట్టుగా ఎక్కువ ప్లేస్ తీసుకుంది. ఇక్కడ ఈ పార్ట్లో ఉంది. ఓకేనా? 2 ట్రపీజియాలు ఉన్నాయండి. ఇక్కడో ట్రపీజియం, ఇక్కడో ట్రపీజియం, 2 ఒకలాంటివే. ఇక్కడ ఉన్నదా ట్రపీజియము, ఇక్కడ అసలు ట్రపీజియం షేపే కనబడడం లేదు. దీన్ని వదిలేద్దాం, దాన్ని వదిలేసి ఇవి చెక్ చేద్దాం. ఈ 3 కూడాను 2 ట్రపీజియమ్స్ కావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే 2 ట్రపీజియమ్స్ ఉన్నాయి. ఇందులో ఒక ట్రపీజియం ఎక్కడే కనిపిస్తుంది, ఇంకొక ట్రపీజియం అనేది లేదు. చూద్దాం. ఓకేనా? తర్వాత ఈ షేప్ ఎక్కడ ఉందో చూడండి. ఈ యారో షేప్ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి ఈ పార్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టుంది యారో షేప్కి. ఈ షేప్ ఒకలాగే ఉంది కదా. ఎస్, ఇంకెక్కడైనా ఉందా ఆ షేపు, ఈ యారో షేపు? దీన్ని ఆల్రెడీ వదిలేసాం మనం. ఇక్కడ యారో షేప్ ఏం లేనట్టుంది, ఈ 2 ఫిగర్స్లో లేదు, వదిలేవచ్చు. ఒక్క ఫిగర్ బట్టి మనం చెప్పేవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మనకి ఇక్కడ 20 అనేది ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? ఎస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. క్వశ్చన్ కాదు, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ సబ్జెక్టు రీజనింగ్ అండి. సో రీజనింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో రీజనింగ్లో చూడండి, ఇక్కడ నెంబర్ సిరీస్ని తీసుకోవడం అనేది జరిగిందండి. నెంబర్ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తేనన్నా ఎడిషన్ నెంబర్ సిరీస్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ నెంబర్ సిరీస్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది,
డివిజన్ కూడా ఉంటుందండి. చూడండి ఎలా పోల్చాలి సార్ అంటే నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, ఎడిషన్ అయ్యే అవకాశం ఉంది లేదా మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. తగ్గుకుంటూ వచ్చాయి అనుకోండి, సబ్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా డివిజన్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో మరి చూడండి 31 కానీ చూస్తే 5, 6, 9, 14, 21 నెక్స్ట్ ఎవరు వస్తారు అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ ఎవరు వస్తారు, ఈ సిరీస్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి జాగ్రత్తగాను. ఓకే, కొద్ది పెద్ద చేస్తున్నాను మీకు అందరు కనబడాలనే ఉద్దేశంతో. ఓకే, లుక్ ఎట్ ది సిరీస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనండి ఇప్పుడు కనిపిస్తుంది. సో 5, 6 ఇది 31 అనేది క్వశ్చన్ నెంబర్ అమ్మ. 9, 14, 21. సో ఇక్కడ చూడండి 5 + 1 6, 6 + 3 9, 9 + 5 14, 14 + 7 21. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆడ్ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా. సో ఏం చేస్తున్నామండి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లేదా ఎడిషన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో మరి నెక్స్ట్ ఎవరిని యాడ్ చేయాలి అయితే 1 + 3 + 5 + 7 అంటే నెక్స్ట్ 9 యాడ్ చేయాలి. 21 + 9 ఎంత అవుతుంది 30. సో 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సిరీస్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, నెంబర్స్ తగ్గుకుంటూ వచ్చాయి, నెంబర్స్ అనేవి తగ్గుకుంటూ వచ్చాయి. అంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 71, 55, 46, 42 నెక్స్ట్ ఎవరు, 71లో 55 తీసి చూద్దాం. 71లో 55 తీసేద్దాం. 11లో 5 పోతే 6, ఇంకెక్కడ 1 అంటే 16 వచ్చింది రా నాన్న ఇక్కడ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే. 55లో 46 తీసేద్దాం. 55లో 46 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా, ఈ 9 రా. నెక్స్ట్ 46లో 42 తీసిస్తే 4. అంటే ఇక్కడ ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, ఏం సబ్ట్రాక్ట్ అవుతున్నాయి, -6, -9, -4 సబ్ట్రాక్ట్ అయ్యాయి. అంటే స్క్వేర్స్, అంటే 4 స్క్వేరు, 3 స్క్వేరు, 2 స్క్వేర్ సబ్ట్రాక్ట్ అయ్యాయి. కాబట్టి ఎవరెవరు సబ్ట్రాక్షను 1 స్క్వేర్ అవ్వాలి. 1 స్క్వేర్ అంటే 1 సబ్ట్రాక్ట్ అవ్వాలి అంతే. 42లో 1 పోతే ఎంతమ్మా, ఎస్ 41. 41 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం చేసామమ్మా, స్క్వేర్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 33 కానీ చూస్తే ఇవి చెరిపేస్తున్నాను. 33 కానీ చూస్తే 21, 23, 27, 33. మరి నెక్స్ట్ ఎవరు వస్తారు. సో ఇక్కడ చూద్దాం, 21 కాస్త ఏమైంది 23 అంటే 2 యాడ్ చేసాం. నెక్స్ట్ 23 కాస్త 27 అయిందంటే ఎవరిని యాడ్ చేసాం, 4 యాడ్ చేసాం. 27, 33 అయిందంటే 66ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎవరిని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ ఎవరిని యాడ్ చేయాలి, 8, 2, 4, 6, 8. సో 33కి 8 యాడ్ చేస్తే ఎవరు వస్తారు, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో 41. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి 34. ఇక్కడ చూడండి నెంబర్స్ తగ్గుకుంటూ వచ్చాయమ్మా. 68, 67, 64, 59 నెక్స్ట్ ఎవరు, తగ్గుకుంటూ వచ్చాయంటే సబ్ట్రాక్షన్ గుర్తుంచుకోవాలి. 68లో 1 పోతే 68లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 67, 67లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 64, 64లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 59 అంతే కదా. మరి నెక్స్ట్ ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి, 7ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. 59లో 7 పోతే ఎస్ 52 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. సో మనకి సిరీస్ చేయాలి అంటే స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఎవరు, ఈవెన్ నెంబర్స్ అంటే ఎవరు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఎవరు, ఇలాంటివి నేర్చుకుంటే చాలు, చాలా వరకు వచ్చేస్తాయి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వన్ చూద్దాం 35 కానీ చూసుకుంటే చూడండి 6, 11, 21, 36, 56 నెక్స్ట్ ఏమిటి అని చెప్పేసి అడిగాడు. చూడండి ఇక్కడ డిఫరెన్స్ పెరుగుకుంటూ వెళ్ళింది కదా, పెరుగుకుంటూ వెళ్ళిందంటే ఎవరినో కలిపినాము. 6కి ఎవరిని కలిపితే 11 వస్తుంది, 5ని కలిపితే అవునా కాదా. మరి 11కి ఎవరిని కలిపితే 21 వస్తుంది, 10 అని కలిపితే. 21కి ఎవరిని కలిపితే 36 వస్తుంది, 15ని కలుపుకుంటే. సో 36 ఎవరిని కలిపితే 56 వస్తుంది, 20ని కలిపితే. అంటే మనం ఏం చేసాం, 5 మల్టిపుల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 5, 10, 15, 20 నెక్స్ట్ ఎవరిని యాడ్ చేయాలి, ఎస్ 25ని యాడ్ చేయాలి. సో ఎవరికి 56కి 25ని యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. 81 ఎస్. సో 81 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 36.
2 3 5 7 11 13 ఇది ఎక్కడో చూసినట్టుగా కనిపిస్తుందా? ఎస్, ప్రైమ్ నెంబర్స్ అమ్మ, ప్రైమ్ నెంబర్ సిరీస్ ఇది. 2 3 5 7 11 13 నెక్స్ట్ ఎవరు? ఎస్, 17 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. 37 చూసుకుందాం. 37 చూడండి ఎలా ఇచ్చాడు. 4 12 36 108 324. సో ఇక్కడ సిరీస్ అనేది పెరుగుకుంటూ వెళ్ళింది నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎవరు వస్తారని అడిగాడు. మనం చూడగానే పోల్చవచ్చు. 4 3s are 12. 4 3s are 12 అవునా కాదా? నెక్స్ట్ది అంటే దీన్ని ఇంటూ 3 చేసాం. మళ్ళీ 12 3s are 36. 12 3s are 36. మరలా ఏం చేసాం? 36 3s are 108. మరలా 108 3s are 324. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? 324 3s are చేయాలి. ఏం చేయాలమ్మా? 324 3s are. 3 4s are 12. 3 2s are 6 + 1 7. 3 3s are 9. 972 ఉందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 38. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. 2 22 222 2222. మరి నెక్స్ట్ ఎవరు? 2 2 2 2 పెరుగుకుంటూ వెళ్ళింది కాబట్టి 5 2s రావాలి. 22,222. 5 2s ఎక్కడ ఉన్నాయి? ఎస్, డి దగ్గర ఉన్నాయి. ఓకేనా? సిరీస్ ఈజీగా ఉంటుంది, మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం బాగా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే మిడిల్లో నెంబర్ డ్రాప్ అయ్యింది. ఇప్పుడు వరకు కూడా లాస్ట్ నెంబర్ డ్రాప్ అయ్యేది. ఈ 2 నెంబర్స్లో మిడిల్లో డ్రాప్ చేసాం. 2 5 10 26. ఈ క్వశ్చన్ మార్క్లో ఎవరు వస్తారు? చూడండి. 2కి ఎవరిని యాడ్ చేసాం? 3. 2 + 3 5. 5కి ఎవరిని యాడ్ చేసాం? 5. అంటే 5కి 5 యాడ్ చేస్తే 10. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆడ్ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఎవరిని యాడ్ చేద్దాం? 7ని యాడ్ చేద్దామా? 10 + 7 ఏమవుతుంది? 17. 17 కరెక్టో కాదో మనం తెలియాలంటే నెక్స్ట్ 9 యాడ్ చేయాలి మనం. ఎందుకంటే 17 9 యాడ్ చేస్తే 26 కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ 17. అర్థమైందా? మన ఆన్సర్ ఏమవుతుంది? 17. అంటే మనం వరుసగా ఆడ్ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్తున్నాం. 3ని 5ని 7ని 9ని. నెక్స్ట్ 40 చూడండి ఎలా ఇచ్చాడో. 49 64 100 121. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఇది 7 స్క్వేర్, నెక్స్ట్ 8 స్క్వేర్. కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి? 9 స్క్వేర్, నెక్స్ట్ 10 స్క్వేరు, 11 స్క్వేర్. 7 7s are 49, 8 8s are 64. కాబట్టి నెక్స్ట్ 9 9s are 81. సో ఇవి మనకున్నటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో నవోదయ సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ ఉంటాయండి. వీటితో పాటు మీకు నోటిఫికేషన్స్ అంటే నవోదయ సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి డేటా, అదేవిధంగా ఏవైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.